లాస్ట్ వీడియోలో వచ్చేసి మనము మెకానికల్ ట్రాన్స్లేషన్ సిస్టమ్స్ అనేటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఎవరైనా లాస్ట్ వీడియో చూడని వాళ్ళు లాస్ట్ వీడియోలో అనేది కన్ఫర్మ్ చూడండి, లేదంటే ఈ వీడియో అర్థం కాదు. నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ రొటేషనల్ సిస్టమ్ అంటే ఏందో చూద్దాం. మెకానికల్ రొటేషన్ సిస్టమ్ దాంతో అదే ట్రాన్స్లేషన్ సిస్టంలో అయితే డిస్ప్లేస్మెంట్ వస్తుంది, ఇక్కడ వచ్చేసి యాంగులర్ డిస్ప్లేస్మెంట్ వస్తుంది. అక్కడ వెలాసిటీ వస్తుంది, ఇక్కడ వచ్చేసి యాంగులర్ వెలాసిటీ అనేది వస్తుంది. అక్కడ యాక్సిలరేషన్ వస్తుంది, ఇక్కడ వచ్చేసి యాంగులర్ యాక్సిలరేషన్. ఈ యాంగులర్ అనేది ఇక్కడ మెకానికల్ రొటేషన్ సిస్టంలో మనకు యాడ్ అవుతుంది అనమాట. అక్కడ ట్రాన్స్లేషన్ సిస్టమ్ అంటే ఏంది, ఒట్టి ట్రాన్స్లేట్ అనేది అవుతుంది అక్కడ. ఇక్కడ వచ్చేసి రొటేషనల్ అంటే టార్క్ అంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ దాన్ని మెజర్ చేసేదానికి డిస్ప్లేస్మెంట్ అంటే మీటర్, ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఇక్కడికి మనకు మెజర్ చేసేదానికి ట్రాన్స్లేషన్ సిస్టమ్. ఇది వచ్చేసి ట్రాన్స్లేషన్ సిస్టమ్. అదే రొటేషన్ సిస్టమ్ అంటే ఏంది, రొటేట్ అవుతుంది. ఈ డిస్టెన్స్ని కనుక్కోవాలంటే ఇక్కడ ఏం పాయింట్స్ లేవు కదా, పాయింట్స్ లేనప్పుడు దీన్ని టార్క్ యూజ్ చేసి దీన్ని అనేది మనం కనుక్కుంటాం అనమాట. దీన్ని టార్క్ యూజ్ చేసి కనుక్కుంటాం. ఇప్పుడు మీకు ఈ 3 అనేది గుర్తుకుంటే నెక్స్ట్ మనం ఫార్ములాస్లోకి వెళ్ళొచ్చు. ఇక్కడ వచ్చేసి టార్క్ టీటా ఆఫ్ టీ అంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్ అక్కడ వచ్చేసి మనకు మాస్ బదులు అక్కడ మాస్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉంటుంది. ట్రాన్స్లేషన్ సిస్టమ్ మెకానికల్ ట్రాన్స్లేషన్లో మాస్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. అది వచ్చేసి జేతో ఇండికేట్ చేస్తాం. దాని యొక్క ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి టార్క్ ఈ టీటా డిస్ప్లేస్మెంట్ అనేది డౌన్వర్డ్స్ ఉంటే దానికి ఇది అప్వర్డ్స్ ఉంటుంది. ఇది డౌన్వర్డ్స్ ఇది అప్వర్డ్స్ అని ఎందుకున్నాయంటే మనకు న్యూటన్ సెకండ్స్ లా తెలియాలి. న్యూటన్ సెకండ్ లా ఏంది, న్యూటన్ సెకండ్ లా వచ్చేసి అప్లైడ్ ఫోర్స్ ఈక్వల్ టు opposing force. Newton second law states that opposing force equal to the sum of applied force equal to the sum of opposing force కదా. అందుకని ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది అప్లైడ్ ఫోర్స్ అనుకుంటే రిమైనింగ్ వచ్చేసి సమ్ ఆఫ్ అపోజింగ్ ఫోర్స్. అంటే ఇది యారో మార్క్ పైన ఉంది, ఇక్కడ వచ్చేసి ఈ రెండు దాంట్లో సమ్నే మనము మూమెంట్ ఆఫ్ ఎనర్షియా అంటాం. ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు టీజే ఈక్వల్ టు టార్క్ టీజే ఈక్వల్ టు జే ఇంటూ ఇక్కడ ఏంది మాస్ అంటే మనకు ఫార్ములా ఏంది, ఇక్కడ జే ఇంటూ యాక్సిలరేషన్, యాంగులర్ యాక్సిలరేషన్ ఫార్ములా ఏంది d² టీటా ఆఫ్ టీ బై డి టీటా స్క్వేర్. నెక్స్ట్ ఫ్రిక్షన్ చూద్దాం. ఫ్రిక్షన్ కూడా సేమ్, టార్క్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ డౌన్వర్డ్స్, ఇది వచ్చేసి అప్వర్డ్స్. ఫ్రిక్షన్ ఆర్ డ్రా స్పాట్ అనొచ్చు. నెక్స్ట్ టీబీ ఈక్వల్ టు బి ఇంటూ ఇదేంది యాంగులర్ వెలాసిటీ డి టీటా ఆఫ్ టీ బై డిటీ. నెక్స్ట్ స్ప్రింగ్ అంటే చూద్దాం. స్ప్రింగ్ వచ్చేసి ఇది కూడా సేమ్, ఈ రెండు డౌన్వర్డ్స్ ఉంటాయి, ఇది వచ్చేసి అప్వర్డ్ ఉంటుంది. టీకే ఈక్వల్ టు కే ఇంటూ టీటా ఆఫ్ టీ అనేది మనకు స్ప్రింగ్కి వచ్చేసి ఫార్ములా. దిస్ ఈజ్ అబౌట్ దిస్ మెకానికల్ రొటేషనల్ సిస్టమ్స్. నెక్స్ట్ దీనికి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం నెక్స్ట్ వీడియోలో. దీని కంటిన్యూషన్ చూద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మెకానికల్ రొటేషనల్ సిస్టమ్ ఇంట్రడక్షన్ తర్వాత ఇప్పుడు ప్రాబ్లం అనేది చూసుకుందాం. రైట్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గవర్నింగ్ ద మెకానికల్ రొటేషనల్ సిస్టమ్ అండ్ డిటర్మైన్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ టీటా ఎస్ బై టీఎస్. ఇప్పుడు దాని యొక్క సర్క్యూట్ అనేది ఇచ్చిండు. మనల్ని ఏం కనుక్కోమండు, టీటా ఎస్ బై టీఎస్ అనేది కనుక్కోమండు. టీటా ఎస్ అంటే ఏంది, యాంగులర్ డిస్ప్లేస్మెంట్. టీఎస్ అంటే మనకు టార్క్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మనము అది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది వచ్చేసి మెకానికల్ రొటేషన్ సిస్టమ్ అని చెప్పేసి వాడే. ఫస్ట్ మనము ఈ J1 అనేది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఫస్ట్ J1 ఇక్కడ J2 అనేది సర్క్యూట్లో ఇచ్చింది కదా. ఫస్ట్ మనం J1కి సంబంధించింది తీసుకుందాం ఫ్రమ్ న్యూటన్ సెకండ్ లా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే న్యూటన్ సెకండ్ లాని బట్టి ఇక్కడ ఏముంది సర్క్యూట్లో, ఈ వచ్చేసి డౌన్వర్డ్స్ ఉన్నాయి, రిమైనింగ్ ఈ 3 అనేది అప్వర్డ్స్ ఉండాలి. ఎందుకంటే న్యూటన్స్ లా ప్రకారం అప్లైడ్ ఫోర్స్ ఈక్వల్ టు అపోజింగ్ ఫోర్స్ కదా. అప్లైడ్ ఫోర్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అపోజింగ్ ఫోర్సెస్. ఇప్పుడు ఇది అప్లైడ్ ఫోర్స్ అనుకుంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి
J1 ఇక్కడ చూడండి TK, నెక్స్ట్ TB12, నెక్స్ట్ TJ1. ఇవి వచ్చేసి అప్వర్డ్ డైరెక్షన్లో ఉండాలి. ఇప్పుడు న్యూటన్స్ లా ప్రకారం అప్లైడ్ ఫోర్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అపోజింగ్ ఫోర్స్. అప్లై ఫోర్స్ ఏంది ఇక్కడ T ఈక్వల్ టు TK ప్లస్ TB12 ప్లస్ TJ1. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. TK ఈక్వల్ టు K ఇంటూ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకేం డిస్ప్లేస్మెంట్ చూసుకోవాలి. డిస్ప్లేస్మెంట్ చూసుకుంటే ఇక్కడ ఏముంది, ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ ఏంది θ1 ఇక్కడ θ, అంటే ఇది దీనికి చేస్తున్నాం కాబట్టి మనము θ1 మైనస్ θ. ఫస్ట్ ఇదే వస్తుంది ఎందుకంటే ఇది చేస్తున్నాం కాబట్టి. ఒకవేళ ఇది చేస్తే ఫస్ట్ θ మైనస్ θ1 వస్తుంది. ఇప్పుడు ఇది మైనస్ ఇది కదా, అందుకని θ1 మైనస్ θ. నెక్స్ట్ B12 ఈక్వల్ టు B12 d/dt ఆఫ్ θ1 మైనస్ θ. సేమ్ దాని మాదిరి ఈ ఫార్ములాస్ అనేది స్టార్టింగ్లో చెప్పినా కదా, దాన్ని బట్టి మనం ఇక్కడ 1 ఉంటే 1 పెడతాం, 2 ఉంటే 2 పెడతాం. నెక్స్ట్ TJ1, T అంటే టార్క్ అనమాట. J1 d² θ1 నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ తీసుకొని పోయి ఈ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. T ఈక్వల్ టు K ఇంటూ θ1 మైనస్ T ప్లస్ B12 d/dt ఆఫ్ d1 θ1 మైనస్ θ ప్లస్ J1 d² θ1 ఇప్పుడు టేకింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయకముందు మీకు కొన్ని ఫార్ములాస్ అనేవి తెలియాలి. ఫార్ములాస్ చూసుకుంటే మనము ఇక్కడ కన్ఫామ్గా d/dt వస్తే S అని పెట్టాలి, అదే d²/dt² వస్తే S² అని పెట్టాలి, x వస్తే x అని పెట్టాలి. ఎప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేసినప్పుడు ఈ ఫార్ములాస్ తెలిస్తే మీకు క్లియర్గా రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేసినాయి, అప్పుడు T బదులు S వచ్చింది K, నెక్స్ట్ θ1 మైనస్ θ ప్లస్ B12 d/dt ఉంటే ఏమని చెప్పిన d/dt అంటే S అని చెప్పిన S ఇంటూ θ1 మైనస్ θ ప్లస్ J1 d²/dt² ఉంటే ఏమని చెప్పిన S² అని చెప్పిన S² ఇంటూ θ1. ఇప్పుడు ఈ రెండు దాంట్లో θ1 అనేది కామన్ తీస్తే θ1 ఈక్వల్ టు K ప్లస్ B12 S ప్లస్ J1 S² మైనస్ θ K ప్లస్ S ఇంటూ B12. ఇప్పుడు కామన్ తీసిన తర్వాత ఇది వచ్చేసి ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఈ ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు J2కి చూద్దాం. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా J2కి చూసుకుంటే ఇది సర్క్యూట్, ఓన్లీ ఇది వచ్చేసి డౌన్వర్డ్స్ ఉంది, అందుకని ఇది θ అనేది డౌన్వర్డ్స్ పెట్టిన, రిమైనింగ్ ఈ ఎలిమెంట్స్ అనేవి అప్వర్డ్స్ ఉండాలి. B12 K B నెక్స్ట్ J. ఇక్కడ మనకు టార్క్ అనేది అప్లై చేయాలి. ఇక్కడ ఫస్ట్లో టార్క్ అనేది అప్లై చేసి ఇక్కడ అప్లై చేయలేదు. ఇప్పుడు మనకేంది అప్లైడ్ ఫోర్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అపోజింగ్ ఫోర్స్ కదా, న్యూటన్ సెకండ్లా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ టార్క్ ఉంది, ఇక్కడ టార్క్ లేదు కాబట్టి అంటే అప్లైడ్ ఫోర్స్ అనేది 0. అప్లైడ్ ఫోర్స్ అనేది 0 ఈక్వల్ టు TB12 ప్లస్ TK ప్లస్ TB ప్లస్ TJ2. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. TB12 ఈక్వల్ టు ఫార్ములా మనకు తెలుసు కదా, B12 d/dt. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం ఏం చూసుకుంటున్నాం, ఇది సెకండ్ దానికి కాబట్టి ఇక్కడ ఏముంది θ1 మైనస్ θ1 ఇక్కడ θ మైనస్ θ1. ఎందుకంటే ఫస్ట్ ఇది చూసుకోవాలి, ఎందుకంటే ఇది చేస్తాను కాబట్టి ఇది మైనస్ ఇది చేస్తాం. ఒకవేళ ఇది చూస్తే ఇది మైనస్ ఇది తీసుకున్నాం. నెక్స్ట్ TBకి సేమ్ ఇదే, నెక్స్ట్ TJ2కి 2 పెట్టేస్తే సేమ్ అదే. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని పోయి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఈక్వల్ టు B12 అని టోటల్గా మొత్తం సబ్స్టిట్యూట్ చేసిన. టేకింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేస్తే d/dt బదులు S రాసిన, T ఉన్న ప్లేస్లలో S రాసిన. నెక్స్ట్ అదే d/dt బదులు S రాసిన, రిమైనింగ్ ఇక్కడ d²/dt² బదులు S² అని రాసిన, ఈ T బదులు S రాసిన తర్వాత ఇవన్నీ దాంట్లో కామన్ θ అనేది కామన్ తీసి S ఇంటూ B12 ప్లస్ K ప్లస్ BS ప్లస్ J2 S² మైనస్ θ కామన్ తీస్తే S ఇంటూ B12 ప్లస్ K. ఈ మైనస్ టర్మ్ అనేది ఇటు సైడ్ పంపిస్తే ప్లస్ టర్మ్ అవుతుంది. θ1 ఇంటూ S ఇంటూ B12 ప్లస్ K ఈక్వల్ టు θ J2 S² ప్లస్ S ఇంటూ B ప్లస్ B12 ప్లస్ K. ఇది ఇప్పుడు మనకేం కావాలి, θ1 అనేది నాకు కావాలి. θ1 నాకు కావాలి అంటే ఇదంతా మొత్తం పైన ఉంది, అది ఎక్కడికి వస్తుంది, ఇటు సైడ్కి వస్తే కిందికి వస్తుంది. అంటే θ బై J2 S² ప్లస్ S ఇంటూ B12 ప్లస్ B ప్లస్ K బై ఇది S B12 ప్లస్ K. ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుందాం. ఈ
θ1 కావాలంటే ఇదంతా కిందికి పంపించిన దీని కిందికి θ1 వచ్చింది. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 4, ఈ 4ని తీసుకొని పోయి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమైంది, T(s) = θ(s) ఇంటూ J2s² ప్లస్ s ఇంటూ b12 ప్లస్ b ప్లస్ k బై s b12 ప్లస్ k, ఇది అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన ఇంటూ s² J1 ప్లస్ s b12 ప్లస్ k మైనస్ θ(s) ఇంటూ s b12 ప్లస్ k. ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం ఏంది, s b12 ప్లస్ k. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇది s b12 ప్లస్ k, ఇక్కడ s b12 ప్లస్ k, x ఇంటూ x ఏమైంది x² అయింది. ఇక్కడ రిమైనింగ్ ఇదంతా రాసి మైనస్ θs ఇంటూ ఈ రెండు x ఇంటూ x ఏమైంది s b12 ప్లస్ k హోల్ స్క్వేర్ బై s b12 ప్లస్ k అనేది రాసినాం. చూడండి రాసిన తర్వాత T(s) = θs అనేది కామన్ తీస్తే s² J2 ప్లస్ s ఇంటూ b12 ప్లస్ b ప్లస్ k s² J1 ప్లస్ s ఇంటూ b12 ప్లస్ k మైనస్ s b12 ప్లస్ k హోల్ స్క్వేర్ బై s b12 ప్లస్ k. ఇప్పుడు నాకేం కావాలి, θs బై ts కావాలి. θs బై ts కావాలంటే ఫస్ట్ ఈ θs అనేది పైన ఉంది, ఎక్కడికి వస్తుంది, ఇది కిందికి వస్తుంది. ts బై θs అంటే θs అనేది మర్చిపోండి, θs అనేది లేదనుకుంటే ts బై θs = ఇది కదా, ts బై θs అనేది మొత్తం ఇది ఈక్వల్ టు ఇది. ఇప్పుడు నాకేం కావాలి, θs బై ts కావాలి. అంటే θs పైకి పంపించిన, ts అనేది కిందికి పంపిస్తే ఈ రెండు కూడా రెసిప్రోకల్ చేయాలి కదా, అంటే ఇది పైకి, ఆ పైన ఉండేది కిందికి. ఇప్పుడు అదే రాష్ట్రం చూడండి, s b12 ప్లస్ k బై s² J2 ప్లస్ b ఇంటూ b12 ప్లస్ b ప్లస్ k s² J1 ప్లస్ s b12 ప్లస్ k మైనస్ s b12 ప్లస్ k హోల్ స్క్వేర్ అనేది రాసిన. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్లో సెకండ్ ప్రాబ్లమ్ చూసుకుందాం. విత్ ఇంట్రడక్షన్తో సెకండ్ ప్రాబ్లమ్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంతటితో మెకానికల్ రొటేషన్ సిస్టమ్ అనేది క్లోజ్ చేసుకుందాం నెక్స్ట్ వీడియోతో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.